My dear friends, smoking, drinking, and loving are injurious to health. సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్ అయ్యా సాల్ట్ అయిపోయిందా ఐడియా అందులో అయిపోతేనే టూత్ పేస్ట్లో ఉందిగా కలిపేద్దాం. రాజధాని నగరంలో నీది నాదే బ్రదర్, ఈడే మన రాజుగాడు తినడం కోసమే పుట్టాడు అనుకుంటున్నారేమో. తిండి వండడంలో మనోడు చాలా ఎక్స్పర్ట్ అని ఈడి మాత్రం ఫీల్ అవుతుంటాడు. చూసారుగా ఇది పేస్ట్రీ ఉప్మా. బావా ఉప్మా, బావా ఉప్మా. బావా పేస్ట్ ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది? రోజు మీద అదిరింది. తినే మన రామ్ పంతులకు మ్యారేజ్ చేయడం ఎంత ఈజీయో మనోడికి మేనేజ్ చేయడం కూడా అంతే ఈజీ. పేస్ట్ వేస్తే ఎంత టేస్ట్ వస్తుందా? నెక్స్ట్ టైం నుండి ఇదే కంటిన్యూ చేద్దాం. ఫీలింగ్ హంగ్రీ, ఈటింగ్ ఉప్మా. అప్లోడ్. ఈడే మన రవిగాడు ప్రతిదానికి కష్టపడిపోతుంటాడు. అది తినడానికైనా ఆడడానికైనా కష్టపడడంలో మనోడు కింగే. బావా ప్రేమ అంత మధురమైందా? ప్రేమ కన్నా మధురమైందేం లేదా? ప్రేమ మధురమైందే, కానీ ప్రేమ కన్నా మధురమైంది ఒకటి ఉంది. అది మన స్నేహం. అది మరవలేనిది, మరవరానిది. ప్రేమ ఎంత మధురం, ప్రేమ కన్నా మధురం, ప్రేమ కన్నా మధురం, ప్రేమ కన్నా మధురం, ప్రేమ కన్నా మధురం.
చేస్తున్నారా అమ్మాయా? యప్. నాకు తెలియకుండా నీతో చాట్ చేసే అమ్మాయి ఎవర్రా? ఇంకెవర్రా హైక్లో నటాషా. ఈ స్వామిగాడు ఏంట్రా ఏదో ఫస్ట్ సాలరీ స్టేటస్ పెట్టాడు. అదే పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడుగా, శాలరీ వచ్చి ఉంటుంది అందుకే పెట్టాడు. మనకు కూడా పార్ట్ టైం జాబ్ చేద్దామా? నక్క వచ్చి మావారు నక్కపాలంటే కాకి వచ్చి మావారు కాకినాడ ఉందని ఆడెవడో చేస్తే మనం కూడా అదే చేస్తామా? అయినా బద్ధకం అనే దేశానికి బాధ్యసారా మనం. కష్టం అనే మాటే మనకి కష్టం. ఎలాంటివి జరగవు. ఒకసారి ట్రై చేసి చూద్దాం రా. వాంటెడ్ డెలివరీ మ్యాన్, వాంటెడ్ సేల్స్ మెన్, వాంటెడ్ చెఫ్, వాంటెడ్ బాయ్ అట్ కెఫిన్, వాంటెడ్ ట్యూటర్ ఫర్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్. దానికి ఎవడెళ్తాడరా? నీకేంటో చెక్ చేయమ్మా. సార్ సార్ ఇట్స్ టేస్టీ, చాలా బాగుంది. టేస్టీ కాదు సార్, టేస్టీ ఉప్మా. యువర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ. ఇదేరా మనం పార్ట్ టైం జాబ్ చేయబోయే కాఫీ షాప్. ఇక 4 రోజులు ఇక్కడే. ఆ రాజుగాడు అలా సెటిల్ అయ్యాడు, నువ్వు ఇలా సెట్ అయ్యావు. నేను ఎలా సెలెక్ట్ అవుతాను? ఈ జాబ్ ఎలాగైనా తెచ్చుకోరా. అయినా రాని దాన్ని సాధించాలంటే లక్ ఉండాలి, మనకి అది లేదే. నిజంగా మనకంత లక్కే ఉంటే ఆ అందమైన అమ్మాయి మన ముందు వచ్చి కూర్చునేదిరే. ఏంట్రా వెధవ అలా చూస్తున్నావు? నీకు అక్క చెల్లెలు లేరా? నువ్వేంటి అలా తిడుతున్నావు? నీకు అన్న తమ్ముళ్ళు లేరా? అయినా నీతో నాకు మాటలేంటి? పోరా. బావే పోతాం గానీ ముందు ఆ ట్యాప్ కట్టు, వాటర్ లీక్ అయిపోతుంది. ఈ జాబ్ కాకపోతే ఇంకోటి, కానీ ఇందులో వచ్చి మనీ అందులో రాకపోవచ్చు. మ్యాథ్స్ మొక్క రాదు. మన ఇంగ్లీష్ కోసం తెలిసిందేగా. నాకు డౌటే. ఇంట్లో 5,000 కొట్టేశా. ఇంట్లో 5,000 కొట్టేశావా? వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్తాంరా? ఈరోజు ఈవినింగ్ వెళ్తున్నాను. నా పేరు లంకినేడు అబ్బే. నమస్కారం. ఈవిడ మా ఆవిడ. నమస్తే అమ్మా. ఆడు మా ఓడు. ఓ నీ గురించి మొత్తం తెలుసుకున్నాను అబ్బే. నీకు తెలిసింది ఏదైనా మా ఓడికి చెప్పు. సరే సార్. ఆగు, ఇందులో నేను ఎక్కడ ఆపితే అక్కడ చెప్పాలా, అది చూసి చెప్పు. రేషనల్ నెంబర్ సార్. అబ్బా, నేను నేర్చుకున్నది ఒకటి, ఇటు చెప్పమంటుంది ఒకటి. ఇప్పుడు ఏదో ఒకటి చేద్దాం. రేషన్ ప్లస్ నల్ ఈక్వల్ టు సవర్ణ దీర్ఘ సంధి. రేషనల్ నెంబర్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు నువ్వు రేషన్ షాప్కి వెళ్ళావు అనుకో, అక్కడ నల్లగా బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డు పైన కొన్ని నెంబర్లు ఉంటాయి, అవే రేషనల్ నెంబర్స్ అంటే. ఏం చెప్పావు అబ్బే? నువ్వేడు చెప్తుంటే నాకు అక్కడ బొమ్మ కనబడిపోతుంది. ఇప్పుడు నీకు వచ్చిన ఇంగ్లీష్లో మాట్లాడబ్బే. స్మోకింగ్ ఈజ్ ఇంజరీస్ టు హెల్త్ అండ్ కాజెస్ క్యాన్సర్. గాడ్ మస్ట్ బి క్రేజీ, ఐఎమ్ సో లేజీ. డూ యూ థింక్ దట్ ఐమ్ ఇడియట్? నో 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 నో, యు ఆర్ ద ఇడియట్. నువ్వు మాకు బాగా నచ్చావు అబ్బే. రేపటి నుంచి మా వాడికి లెక్కలు ఇంగ్లీషు చెప్పడానికి వచ్చే. ఓకే. కాకపోతే పక్కన స్వామీజీ గారి ప్రవచనాలు అవుతున్నాయి కదా, 4 నుంచి 6 వరకు మేము ఉండం. ఒకవేళ మేము ఉన్నప్పుడే రావాలనుకుంటే అప్పుడు తప్ప ఇంకెప్పుడైనా రావచ్చు అబ్బే. నాకు అప్పుడు తప్ప ఇంకెప్పుడు అవ్వదు సార్. సరే, నీకెప్పుడు రావాలంటే అప్పుడే రా. ఇంట్లో మా పెద్దమ్మాయి పళ్ళం ఉంటుంది, నీకేం కావాలంటే దాన్ని అడుగు. ఓకే సార్. సరే, మేము వెళ్ళొస్తాం. సరే సార్, ఉంటాను సార్.
అమ్మా పల్లవి, సార్కి కాఫీ తెచ్చివ్వు. అమ్మయ్య. నువ్వా? నువ్వా? అయినా నీకేం రాదు, నువ్వు మా తమ్ముడికి చెప్పేదేంటి? నీలాంటి ఏమీ రానివాడు మా తమ్ముడికి చెప్తే వాడు నీలాగే తయారవుతాడు. అయినా డబ్బు కోసం ఏమైనా చేస్తారా? ఛీ, ఆగు, నీ సంగతి ఇప్పుడే మా నాన్నకి చెప్తాను. వెళ్ళి ఇంట్లో 5,000 కొట్టిసా ఉంటా కదా, నేనే చెప్తాలే. ప్లీజ్ 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 ప్లీజ్, నువ్వు నా గురించి ఏమీ చెప్పొద్దు, నేను నీ గురించి ఏం చెప్పను, సరేనా? అది పాప లైన్లోకి వచ్చింది అని అంటాను అనుకున్నావా? నాకు ఇదంతా ఇంట్లో చాలా కామన్. మా నాన్న నేవి అనరు, నీ గురించి మాత్రం ఇంట్లో చెప్పడం కన్ఫర్మ్. చెప్పాయి, కానీ చెప్పే ముందు ఒక్కసారి నేను చెప్పేది విను. ఏంటి? ఒకసారి ట్రై చేసి చూద్దాం రా. హే కిరణ్, వాట్సాప్ మ్యాన్, కూర్చో. ఇదిగో తీసుకో. తినే కిరణ్ ఇంటర్లో మన రామ్, రవి, రాజుల బెస్ట్ ఫ్రెండ్. వీళ్ళ కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తాడు. అలాంటివాడు ఇంటర్లో వీళ్ళ ఫాదర్ చనిపోవడం వల్ల ఇంటి బాధ్యత తనపైన పడి వీళ్ళకి దూరం అయ్యాడు. అలా చాలా సంవత్సరాల తర్వాత ఇలా. ఎలా ఉన్నారా? బాగానే ఉన్నారా? అమ్మ చెల్లి ఎలా ఉన్నారా? బాగానే ఉన్నారా? కాన్సెంట్రిక్స్లో జాబ్ ఎలా ఉందిరా? బాగానే ఉందిరా. ఏరా అలా ఉన్నా? ఏదైనా ప్రాబ్లమా? మోసపోయానురా. ఏం జరిగింది? నాతో పాటు స్కూల్లో చదువుకున్న హరీష్ ఒకరోజు నా దగ్గరికి వచ్చి వాళ్ళ ఫాదర్కి హార్ట్ ఆపరేషన్ ఉందని అర్జెంటుగా డబ్బులు కావాలని హెల్ప్ అడిగాడురా. నాలా వాడు నాన్నలేని వాడు కాకూడదని మా నాన్న గుర్తుగా ఉన్న చైన్ని సుందర్ సేట్ దగ్గర తాకట్టు పెట్టి 2 నెలల అగ్రిమెంట్ కింద వాడికి 20,000 అప్పిప్పించానురా. ఇచ్చిన తర్వాత తెలిసిందిరా వాళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ చాలామంది దగ్గర అప్పు చేశారని, ఊరొదిలి వెళ్ళిపోయారని అప్పుడే తెలిసిందిరా. తెలిసిన వెంటనే సేటు దగ్గరికి వెళ్ళి కొంచెం టైం అడిగానురా. కానీ సేటు తెలివిగా టైంకి డబ్బులు కట్టకపోతే చైన్ వాడిదే అని ముందే అగ్రిమెంట్ మీద రాయించుకున్నాడురా. నువ్వు అగ్రిమెంట్ చదవలేదేంట్రా? ఫ్రెండ్కి సాయం చేయాలని కంగారులో చదవకుండానే సైన్ చేశానురా. కూరలో మసాలా వేసినంత ఈజీగా మోసాలు చేస్తున్నారా? మనీ ఎప్పటికెళ్ళి కట్టాలరా? May 31st. నువ్వేం బాధపడక, మనీ ఏదోలా సెట్ చేద్దాం. డబ్బు కోసం మీ దగ్గరికి రాలేదురా. మనసులో ఉన్న బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియక మీ దగ్గరికి వచ్చానురా. ఇప్పుడు కొంచెం హాయిగా ఉందిరా. సరే, నాకు టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. మనతో కలిసి తిరిగి కలిసి ఉన్న ఒక ఫ్రెండ్ ఎగ్జామ్ కోసం చదివి ఎగ్జామ్ అయిపోయాక మర్చిపోయిన ఆన్సర్లో మారిపోయాడు. మీ అలాంటి ఫ్రెండ్స్ కాదని ప్రూవ్ చేసుకోవడం కోసమే ఆ రాజుగాడి ఫుడ్ కోర్ట్లో, రవిగడి కేఫ్లో బాయ్గా నేను ఇలా పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను. నిజంగా ఒక ఫ్రెండ్ కోసం ఇంత చేస్తున్నావా? నిన్ను చూస్తే నమ్మబుద్ధి కావట్లేదే. కసబ్కి కజన్లా ఉన్నావు. పుల్లైస్ అంటే పుల్లగా ఉండే ఐసే కానీ పుల్లగా ఉండే ఐస్ అని తెలియలేనంత అమాయకునండి నేను. అచ్చా, నిజమండి, నమ్మండి. నేను ఇంట్లో 5,000 కొట్టేసింది నా ఫ్రెండ్కి హెల్ప్ చేయడానికి. నువ్వు కూడా ఒక ఫ్రెండ్ కోసం అంటున్నావు కాబట్టి చెప్పనులే. కానీ నేను చెప్పింది నువ్వు వినాలి. తప్పకుండా. మరి మీ తమ్ముడు? నాన్నకి ఈ విషయం చెప్పకూడదు. నేను చెప్పేస్తాను. అయితే నువ్వు ఆ రోజుకి ముద్దు పెట్టిన విషయం నేను చెప్పేస్తాను. అయితే నేను చెప్పను. నువ్వు చెప్పింది నిజమని ప్రూవ్ చేసుకో. ఫైనల్గా ఒక మాట, టచ్ స్క్రీన్ ఫోన్ వాడితే సరిపోదు, ఫ్రెండ్స్తో కాస్త టచ్లో ఉండడం నేర్చుకో.
ఏంటి అలా చూస్తున్నావు? అయినా టీచర్ స్టూడెంట్ అంటే ఎలా ఉండకూడదురా. ద రిలేషన్షిప్ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్ షుడ్ బి లైక్ ఆకు అండ్ ఒక్క, షుడ్ నాట్ బి లైక్ ఆకు విత్ మొక్క. అరిచింది నీ అక్క. ఏమైంది? బ్లడ్ వస్తుంది. అయినా యాపిల్ కట్ చేయడం కూడా రాకపోతే ఎలా అండి? నాకు కట్ చేసుకోవడం అంటే భయం, అందుకే గోర్లు కూడా కట్ చేసుకోను. మరి తినేస్తాను. రామ్, పల్లవి. ఏమండి కొంచెం మీ నంబర్ ఉంటే ఇస్తారా? ఎందుకండి? అంటే ఎప్పుడైనా ట్యూషన్కి రాలేకపోతే ఇన్ఫార్మ్ చేద్దామని. అవును, మరి మీరు చెప్పిన దానికే మా వాడికి ఫస్ట్ ర్యాంక్లు వచ్చేస్తున్నాయి స్కూల్లో. రేషన్ నెంబర్ చెప్పండి రాకని మాకు ఫోన్ నెంబర్ నీకు అవసరమా? దీని అమ్మ జీవితం ఇటు కూడా వేస్తాడు. ఇదిగోండి మీ కర్చీఫ్. నా ఫ్రెండ్స్ రవి, రాజు. హాయ్. 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 ఏంటది? డస్ట్ రేసింగ్ గైస్. తుమ్ము లేపే కుర్రాళ్ళు. పరిచయమే పరవశమై నాలో ఇలా పరిచయమే పరవశమై నాలో ఇలా ఆనందమే అనుబంధమే ఏంటో ఇలా ఆనందమే అనుబంధమే ఏంటో ఇలా 5 minutes రవి వచ్చేస్తున్నాడు. ఈ ఏంట్రా అలా చూస్తున్నావు? కళ్ళు పీకేస్తా. ఏంటండి మీరు ఒక అబ్బాయిగా ఒక అమ్మాయిని నేను నవ్విస్తుంటే ఒక అమ్మాయిగా ఒక అబ్బాయిని మీరు ఏడిపిస్తున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది అమ్మాయిలు పుట్టింది అబ్బాయిలు ఏడిపించడానికే అని. హాయ్. హాయ్. మీరు ఒక స్టూడెంట్ ఇక్కడ ఇలా వర్క్ చేస్తుంటే మీకేం అనిపించట్లేదా? ఒకసారి చూడండి, వాడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి రీఛార్జ్ చేయలేక గిఫ్ట్లు కొనలేక అదిగో అలా పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. ఒక లవర్ కోసం తనంత చేస్తున్నప్పుడు ఒక ఫ్రెండ్ కోసం నేను ఇంత చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. 1 minute. మీరు చాలా గ్రేట్ అండి. గ్రేట్ నేను కాదండి, రామ్. రామా? ఫ్రెష్ అవ్వాలి రా బాబు. మనకి హెల్ప్ చేద్దాంరా. ఏంటి? మనం కిరణ్ గడికి ఎలాగైనా హెల్ప్ చేద్దాం. రే అమ్మ, నన్ను ఇచ్చే డబ్బులు తినడానికి ఉండడానికి సరిపోతున్నాయి. కావాల్సినప్పుడు చేతిలో 20 రూపాయలు ఉండవు. 20,000 ఎక్కడ నుంచి తెస్తాం రా? అయినా చెప్పడం బాటిల్ నిలబెట్టినంత ఈజీ, కానీ చేయడం పెన్ నిలబెట్టినంత కష్టం. మన వల్ల అవ్వదు, కానీ లైట్ తీసుకో. ఏహే, ఏంట్రా ఎంత స్వార్థంగా మాట్లాడుతున్నారు? కుట్టించిన షర్ట్ తప్ప ఇంకోటి వేసుకుని నీకు 3,000 రూపాయలు టీ-షర్ట్ గిఫ్ట్ ఇచ్చింది ఏ స్వార్థం లేకుండానేరా. క్రికెట్ మ్యాచ్ టీవీలో చూసే నీకు స్టేడియంకి తీసుకెళ్ళి మరీ చూపించింది ఏ స్వార్థం లేకుండానేరా. ఒకప్పుడు వాడికి సంబంధించిన ప్రతి విషయం మనకు తెలుసురా, కానీ ఇప్పుడు ఎంత జరిగినా వాడొచ్చి చెప్పేంతవరకు మనకు తెలియలేదు. ఇంత తెలిసాక కూడా మనం ఏం చేయలేదంటే మన స్నేహానికి విలువ లేనట్టేరా. రే రాజు, మ్యాచ్కి వెళ్దాం అన్నావు కదరా, ఇదిగో టికెట్స్.
అరే రవి, ఇదిగోరా నీ బర్త్డే గిఫ్ట్. ఎలా ఉంది? అరే రామ్, ఏంట్రా ఇంకా ఎగ్జామ్ ఫీజు కట్టలేదంట? ఇదిగోరా మణి, పదా వెళ్ళి కడదాం. సారీ రా రామ్, మనం కిరణ్ గారికి ఎలాగైనా హెల్ప్ చేద్దాం. కానీ ఏం చేస్తే అంత మనీ వస్తుందిరా? మనం చేయగలిగిందే పార్ట్ టైం జాబ్. ఆ రోజు రామ్ అలా చెప్పకపోయి ఉంటే మా ఫ్రెండ్కి హెల్ప్ చేసే ఛాన్స్ మిస్ అయిపోయే వాళ్ళం. ఇదిగో ట్యూషన్కి రాకపోతే ఇన్ఫార్మ్ చేస్తా అన్నారు కదా. నెంబర్ ఏంటి రామ్, లవ్వా? లవ్వా? ఇంత చిన్న వయసులో నీకు అంత పెద్ద మాటలు అవసరమా? అయినా బా, స్నేహం అనేది అన్నం లాంటిది, ప్రేమ పరవన్నం లాంటిది. పరవన్నం పండక్కి మాత్రమే ఉంటుంది, కానీ అన్నం ఎప్పుడూ ఉంటుంది. పక్కన ఉన్న దాని గురించి ఎవడో పట్టించుకోడు, అన్నం దానికోసమే వెంపర్లాడతారు. నువ్వైనా అర్థం చేసుకోరా, ఈ లవ్లు గివ్లు మనకు వద్దురా. స్వామి సురపాల సుదర్శనం అలాంటిది ఏం లేదురా బాబు. రామ్, నేను రేపు టెంపుల్కి వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావేమో అని. నువ్వు రేపు ఖాళీయేనా? హూ హోల్డింగ్ వాట్ ఆస్కింగ్, ఐఎమ్ ఆల్వేస్ ఎంటీ. ఏంటి? అదే, ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నా, మనం ఎప్పుడూ ఖాళీయే, వెళ్దాం. దర్శనం బాగుంది కదా? నా సారీ ఎలా ఉంది? బ్రెయిన్ సింగ్. ఏంటి? బుర్రపాడు. ఓ, అయినా నీ ఇంగ్లీష్ ఏంటి ఎంత వర్స్ట్గా ఉంటుంది? చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదివింది ఇంగ్లీష్ కోసమే కదా. ఏంటి, క్యాన్సర్ కోసం చదివితే క్యాన్సర్ వస్తుందా? సైక్లోన్ కోసం చదివితే సైక్లోన్ వస్తుందా? మరి ఇంగ్లీష్ కోసం చదివితే ఇంగ్లీష్ ఎలా వస్తుందండి? అబ్బో, అయినా మా నాన్నని ఎలా మేనేజ్ చేసావు? మీ నాన్న పెద్ద జాన్ గడు కాబట్టి. అదే, మీ నాన్న ఆ జానుభావుడు కాబట్టి. ఎన్ని రోజులు అయ్యాయి? ఏం చేస్తున్నావురా?
మొక్కలేసే అబ్బాయి ముగ్గులేసే అమ్మాయి షార్ట్ ఫిలిం చూస్తున్నాను రా. అది షార్ట్ ఫిల్మ్ రా. మంచి ఫేమస్ రా. సూపర్ హిట్ సాంగ్ కూడా ఉంది తెలుసా? అబ్బా మొగ్గలేసే అబ్బాయి ముగ్గులేసే అమ్మాయి. 29 శాలరీ, 31 సేటుకి డబ్బులు ఇవ్వాలి. 30 రే ఆ? ఒకసారి రండి. ఉండే అబ్బా ఎలా ఆ రోజు మన కిరణ్ బర్త్డే రా. ఫ్రెండ్ బర్త్డే అంటే ఎఫ్బీలో నోటిఫికేషన్ చూసే వరకు తెలియడం లేదు. అయినా మెసేజ్ పెడితేనో ఎఫ్బీలో స్టేటస్ పెడితేనో తప్ప వాళ్ళు ఉన్నారని కూడా మనం గుర్తించలేకపోతున్నాం. మనం అడగకుండానే మన బర్త్డే సెలబ్రేట్ చేసే కిరణ్ గడి బర్త్డే ఈసారి మనం సెలబ్రేట్ చేద్దాం. అబ్బా అబ్బా ఏందబ్బా ఈ పొట్ట రంగులు రాట్నంలా తిప్పేస్తుంది. ఎంతకి మావాడు ఏం చేస్తున్నాడో చూద్దాం. ఇప్పుడు మనం ఇర్రేషనల్ నెంబర్ అనే టాపిక్ చెప్పుకుందాం. నేను చెప్తాను సార్. ఒక ఇరుక్కు సందులో రేషన్ షాప్ ఉంటుంది. రేషన్ షాప్ బయటన నల్ల బోర్డు ఉంటుంది, దాని మీద నెంబర్స్ ఉంటాయి. అవే కదా సార్ ఇర్రేషనల్ నెంబర్స్. ఏంటి సార్ ఎలా వచ్చారు? కడుపు తిరుగుతుందని ఇటు వచ్చాను అబ్బే, కానీ ఈయన చూసినాక అది తిరగడం ఆగిపోయింది అబ్బే. మీరు చెప్పుకోండి. మా వాడు ప్రయోజకుడు అయిపోయాడు. ప్లీజ్ రా. ఈ ఒక్క హెల్ప్ చేయండి రా, ప్లీజ్ రా. ప్లీజ్ రా బాబు, అర్థం చేసుకోండి రా. సార్ శాలరీ నువ్వు వచ్చాక మా వాడు ప్రయోజకుడు అయ్యాడు అబ్బే. అందుకే నువ్వు మాకు నచ్చి ఇంకో 2000 ఎక్స్ట్రా ఇస్తున్నావు. ఇతనే మన సుందర సేటు. మన రామ్, రవి, రాజు, కిరణ్కి చదువుకునే రోజుల్లో బాగా తెలిసినవాడు. మన కిరణ్ని మోసం చేసినవాడు. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. వాంగ ఎన్నప్పా ఆ కిరణ్ గడి బతిమాలి చల్లదా మీరు వచ్చినారు. కిరణ్ ఎక్కడా? అప్పా నీకు డబ్బు కావాలా కిరణ్ కావాలా? కాసుకుడు. ఒన్ను 2 మరి వడ్డీ? ఇవి అందెందుకప్పా? ఎందుకు మనోళ్ళు అనుకున్న వాళ్ళే మనకు హోల్ పెడతారు. నువ్వు మళ్ళీ ప్రూవ్ చేసావు బాబాయ్. చూడు సుందరం, డబ్బు ఉంది కదా అని మనుషులతో వారి మనసులతో ఆడుకోవాలనుకోక ఇలానే ఉంటుంది. నోటు ఇచ్చాక నోటి మాట కూడా రావట్లేదు యాదవ్కి. మన ఫ్రెండ్స్ అందరం కలిసి కిరణ్ గడి బర్త్డే సెలబ్రేట్ చేస్తే వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. చాలా హ్యాపీగా ఉందిరా. నువ్వు హ్యాపీగా ఉండడం మాకు కావాలరా. అయినా మన ఫ్రెండ్స్ అందరం మళ్ళీ ఇలా కలుస్తాం అనుకోలేదురా. చాలా థ్యాంక్స్ రా. అయినా నువ్వు చేసిన దాని ముందు ఇదంతా చాలా చిన్నదిరా.
నాన్న లాకెట్. నాన్న నాకు దూరమయ్యాక నేను మీ అందరి నుంచి దూరమేనరా. బాధ చెప్తే వినోదిలేస్తారనుకున్నానే కానీ దాన్నే దూరం చేస్తారనుకోలేదురా. అయినా నేను మిమ్మల్ని సాయం చేయమని అడిగానంట్రా. చెప్పండిరా. నా దగ్గర డబ్బులు లేని టైంలో ఎగ్జామ్ ఫీజు కట్టమని నేను అడిగానరా. మా ప్రతి అవసరంలో తోడుగా నువ్వు ఉన్నారా, కానీ నీకేం మిగిలి కనీసం నువ్వు ఎలాగున్నావో కూడా మేము తెలుసుకోలేకపోయారా. ఇలా జరిగిందని నువ్వు వచ్చి చెప్పాక కూడా మేమేం చేయలేకపోతే మన స్నేహానికి అర్థమే లేదురా. అలా అని మాకు థ్యాంక్స్ చెప్పి దూరం చేయకురా. ఛా, ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? రామ్ ఎక్కడా? మాకు తెలుసు, పద. బిస్కెట్ 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 బై బిస్కెట్ కావాలా? ఏం వద్దురా, వెళ్ళు. బిస్కెట్ బిస్కెట్ బిస్కెట్. అలా చూస్తుండిపోతే వెళ్ళి ప్రపోజ్ చేయొచ్చు కదరా. అయినా తన స్టేటస్ వేరు, మన స్టేటస్ వేరురా. స్టేటసా? వాట్సాప్ స్టేటసా, ఫేస్బుక్ స్టేటసా? రేంజ్ రా. అయినా ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేసే టైప్ కాదురా తను. ఎందుకు కాదురా? పల్లవి, అయినా ఐ లవ్ యూ చెప్తేనే ప్రేమ అవుతుందా? అది చెప్పకపోతే తెలీదా? అలా అయితే మనం అమ్మ నాన్న మీద చూపించేది అసలు ప్రేమే కాదు. నిజంగా ప్రేమ ఉంటే మన మాటల్లోనో చేష్టల్లోనో తెలిసిపోతుంది. అలా నీకెప్పుడూ తెలియలేదా? అబ్బాయిలంటేనే చిరాకు పడే నువ్వు నాతో సరదాగా ఉన్నప్పుడు, అడిగినప్పుడు ఇవ్వని ఫోన్ నెంబర్ని అనుకోకుండా నువ్వు నాకు ఇచ్చినప్పుడు, నాకు ఇచ్చిన వాల్యూనే నా ఫ్రెండ్స్కి ఇచ్చినప్పుడు, నాకు డబ్బు అవసరం అని తెలిసి నేనేదో మీ తమ్ముడికి ప్రయోజకం చేసినట్టు మీ నాన్నకి చెప్పి 2000 ఎక్స్ట్రా ఇప్పించినప్పుడు తెలుసుకున్నాను నీ మనసులో నేనున్నానని. అయినా అమ్మ లాంటి అమ్మాయి లైఫ్లోకి వస్తుందంటే ఎవరు కాదంటారు చెప్పు? బిస్కెట్ 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 కావాలి భయ్యా? భయ బిస్కెట్ కావాలా? నేను మీ నాన్నంత కాకపోయినా అంతలా చూసుకోవడానికి ట్రై చేస్తాను. ఏ క్రీమ్ బిస్కెట్ క్రీమ్ బిస్కెట్ భయ క్రీమ్ బిస్కెట్ కావాలా? భయ క్రీమ్ బిస్కెట్ కావాలా? భయ క్రీమ్ బిస్కెట్స్ బాగుంటాయి భయ్యా, తీసుకో భయ్యా. ఏ క్రీమ్ బిస్కెట్లు వద్దు, ఎల్రా బాబు. కానీ మీ స్నేహం వల్లే మనం కలిసాం, దానికి నేను ఎప్పుడూ అడ్డురాను. కుక్క బిస్కెట్ భయ బిస్కెట్ కావాలా? భయ బిస్కెట్ కావాలా? రేయ్, నేను కుక్కనే కాను, నాకు కుక్క లేదు. నాకెందుకు రా కుక్క బిస్కెట్లు? ఎర్రా, ఇంకోసారి వచ్చి చంపేస్తా యాదవ. ఏమైందిరా? బ్రెయిన్ సింగ్. బ్రెయిన్ సింగ్ అంటే ఏంటి భయ్యా? బుర్రపాడు. రాజు టిఫిన్స్ ని రోజు తినాలి, ఇది మరవనే కూడదు. క్వాలిటీలో బెస్ట్, క్వాంటిటీ ఎవరెస్ట్. రాజుగాడి టిఫిన్స్ రో. బావా, సినిమాకి వెళ్ళి చాలా రోజులు ఏం కదా, సినిమాకి వెళ్దామా? బుక్ మై షోలో టికెట్స్ బుక్ చేస్తా. ఆ బంగారం చెప్పరా. ఇంట్లో బోర్ కొడుతుంది, బయటికి వెళ్దామా? అది రవిగాడు రాజుగాడితో సినిమాకి వెళ్దాం అనుకున్నాం. సరే అయితే మీ ఫ్రెండ్స్తోనే వెళ్ళు, నాతో ఏం రావాల్సిన అవసరం లేదు. అదేంటి, నువ్వు మా ఫ్రెండ్షిప్కి అడ్రన్నావు కదా? అది అప్పుడు, ఇప్పుడు కాదు. అయినా నాకన్నా వాళ్ళే కదా ఇంపార్టెంట్ నీకు, వాళ్ళతోనే వెళ్ళు. బాయ్. అది కాదు, హలో. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. ఏం టైమింగ్ భయ్యా? అది బంగారం కాదురా, కారాగారం. కరెక్ట్. సర్లేగానే
మాతో సినిమాకి వస్తావా దాంతో బయటికి వెళ్తావా? హే దాంతో ఎవడు వెళ్తాడ్రా? నాకు మన ఫ్రెండ్షిప్ గోల్డ్ ముఖ్యం. బిస్కెట్ గోల్డ్ బిస్కెట్ అన్న గోల్డ్ బిస్కెట్ కావాలా? అన్నా రేయ్, నీ టైమింగ్ మాత్రం హైలైట్ అయ్యా. అదేమో కానీ భయ్యా, నీ పక్కన వీళ్ళిద్దరు లంబో జంబోల్లో భలే ఉంటారు భయ్యా. అయినా నువ్వేంట్రా గోల్డ్ బిస్కెట్ అని? ఈ బిస్కెట్లో గోల్డ్ ఉంటుందా? స్ట్రాబెర్రీలో స్ట్రా ఉంటుందా? అలాగే గోల్డ్ బిస్కెట్ గోల్డ్ ఉండదు, ఉందనుకొని తినేయడమే. ఒరే బాబు, నీతో మాట్లాడలేంట్రా, డైలాగ్ అయిపోయి వెళ్ళరా. గోల్డ్ బిస్కెట్ గోల్డ్ బిస్కెట్. బావా టైం అవుతుంది, పది సినిమాకి వెళ్ళిపోదాం. ప్రతి ప్రేమ స్నేహం నుంచి పుడుతుంది. ప్రతి ప్రేమకి ఒకరి స్నేహం అవసరమవుతుంది. ప్రపంచంలో ప్రేమికులు లేనివారు ఉంటారేమో కానీ స్నేహితులు లేనివారు ఉండరు. ప్రేమ మధురమైనదే, కానీ ప్రేమ కన్నా మధురమైనది స్నేహం. అది మరువలేనిది, మరవరానిది. అలా స్నేహమే ప్రాణం అనుకుని స్నేహం కోసం ప్రాణమైనా ఇచ్చే ప్రతి ఒక్క స్నేహితుడిని మనం గుర్తుపెట్టుకోవాలని, అలా గుర్తుపెట్టుకుని వాళ్ళకు విలువనిచ్చే ప్రతి ఒక్క వ్యక్తికి మా ఈ షార్ట్ ఫిల్మ్ అంకితం. చెప్పరా బంగారం, నువ్వు నిజంగా బంగారం. సినిమాలో హీరోయిన్ బాగుంటుందా?